హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగోండి, నిన్నైతే ఒక మోడల్ కుట్టమని, అంటే మోడల్ ఏం కాదు, ఫంక్షన్ అనమాట. వాళ్ళకి మెచ్యూర్ ఫంక్షన్కి ఇంకా శారీస్ 2 తీసుకొచ్చి అర్జెంటుగా కుట్టమన్నారు. ఒకటి వచ్చేసి శారీ, ఒకటి వచ్చేసి హాఫ్ శారీ అనమాట. సడన్గా కుట్టమన్నప్పుడు మనకి ఇంట్లో చూస్తేనేమో సడన్గా మనకి డిజైన్ పెట్టడానికి కూడా మెటీరియల్ ఏమి ఉండదు. అలాంటప్పుడు సింపుల్గా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ ఉంది కదా, ఇది వచ్చేసి నార్మల్ శారీ అనమాట. కానీ హ్యాండ్కి అయితే హెవీ వర్క్ వచ్చింది. ఇక నేను ఏం చేశానంటే ప్రింట్స్ కటింగ్, బ్యాక్ వచ్చేసి ఓపెన్స్ అనమాట, ఫ్రంట్ ప్రింట్స్ కటింగ్. నేను గోట్ అయితే వేసాను. గోటు వేసి చిన్న కొంచెం క్లాత్ విడిచిపెట్టి లేసేసాను. అదొక చిన్న డిజైన్గా ఉంటుంది, చూడండి బాగుంది కదా. వెనక వచ్చేసి డీప్ నెక్ ఇచ్చాను అనమాట, రౌండే. ఇక డోరీస్ వచ్చేసి ఇవి అలా తయారు చేశాను. హ్యాండ్ చూసారా, ఫుల్ వర్క్, కట్ వర్క్ వచ్చిందనమాట. ఇలా అయితే స్టిచ్ చేశాను. ఇంకా డిజైన్గా వర్క్ కొంచెం హెవీగా ఉండడం కోసం బుట్ట అయితే పెట్టేశాను. ఫ్రంట్ వచ్చేసి నెక్ వచ్చేసి ఈ నెక్ ఇచ్చాను అనమాట. బాగుంది కదా, నెక్ చాలా నీట్గా వచ్చింది. వంటికి వేసుకున్నప్పుడు మాత్రం అద్దినట్టు వస్తుంది, చాలా బాగుంటుంది. ప్రిన్స్ కట్ కదా ఇది, ప్రిన్స్ కటింగ్ కుట్టాను. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది అనమాట డిజైను, హెవీగా లేకుండా. అంటే డోరీస్ చూసారా ఎంత బాగుందో. ఇవి మనం ఇలాగా ఈజీగా నా దగ్గర చిన్నవి ఉన్నాయన్నమాట, టైల్స్ చిన్నవి ఉంటే అవైతే నేను ఎలా రెడీ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట, బొట్టు పెట్టాను. ఇంతే శారీ ఓవరాల్గా అయితే లుక్ అయితే అలా ఉంది. కింద వచ్చేసి డిజైన్గా పెట్టేశాను. కింద కూడా మనము చిన్న కట్ వర్క్లా ఇస్తాం కదా, దానికి వచ్చేసి కింద చిన్న డిజైన్లా పెట్టాను. దానికి కూడా లేస్ వేసాను. ఇంకా సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి, ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి హాఫ్ శారీ. కాస్ట్ వచ్చేసి 3500 అన్నారు ఈ శారీ. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. దీనికి కూడా ప్రిన్స్ కటింగ్ అన్నారు. ప్రిన్స్ కటింగ్ కూడా వేసేసాను. డిజైన్ అయితే ఫ్రంట్ వచ్చేసి సేమ్ నెక్, దానికి చుట్టూరుతో అయితే చిన్న మొగ్గలు అయితే ఇచ్చాను అనమాట, మళ్ళీ మొగ్గల్లాగా అనమాట. బాగుంటుంది కలరు. అంటే మధ్య మధ్యలో బొటాస్ మనకు ఆ కలర్ వచ్చిందని చెప్పేసి నేను ఆ చిన్న చిన్న మొగ్గలు పెట్టాను. దీనికి కూడా బొట్టు పెట్టాను, గ్రాండ్ లుక్ వస్తుంది కదా అని బొట్టు అయితే పెట్టాను అనమాట. చూసారా, ఇక్కడ జాయింట్లు చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా భలేగా నీట్గా అయితే వచ్చింది. ఇంకా హ్యాండ్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను ఆ కలర్తోని. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా నీట్గా వచ్చింది. అర్జెంటుగా కుట్టినా సరే ఇంకా వీళ్ళు సడన్గా తీసుకొచ్చి, ఫంక్షన్లు మనం ఆపలేం కదా, ఫంక్షన్లు ఏమీ లేకపోతే మనం ఆపొచ్చు, కానీ ఇంకా ఈ బట్టలు లేనిదే ఫంక్షన్ ఆగిపోతాయి అనమాట. అందుకని ఇంకా నైట్ ఎంతైనా సరే కుట్టేశాను. ఇది ఇది వచ్చేసి పాట్ నెక్ పెట్టాను అనమాట. పాట్ నెక్ పెట్టాను. ఇంకా పోస్టులు వేయలేదు, పోస్టులు ఆల్రెడీ ఒకటి వేసాను. నాకు ఎందుకు వీడియో షేర్ చేయాలనిపించి నేను వీడియో తీసాను అనమాట. పోస్టులు వచ్చేసి హోల్ లేని పోస్టులు అనమాట. పంచింగ్ మిషన్తో వేస్తాను. పంచింగ్ మిషన్తోనైతే ఈజీగా అయిపోతాయి, చాలా బాగా నీట్గా ఉంటుంది అనమాట. ఊడవు కూడాను, ఊడిపోతాయి అంటారు. సేమ్ దానికిలాగే దీనికి కూడా ట్యాజల్స్ అయితే నేనే రెడీ చేశాను. చిన్నది కింద చిన్న ఉంటేను దానికి ఇంకా శారీలో పీసెస్ వేసి తయారు చేస్తాను అనమాట. చాలా బాగున్నాయి నీట్గా అయితే. ఫినిషింగ్ అయితే బాగుంటుంది అనమాట, వేసుకుంటే కూడా లుక్ గ్రాండ్గా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. ఇది ఫ్రంట్ నెక్ మీరు చూసారు కదా, ముందుగానే ఈజీగానే కుట్టేశాను, చాలా సింపుల్గా అయిపోయింది. అప్పటికప్పుడు తెచ్చి కుట్టు అని అంటారు కదా, అలాంటప్పుడు మనం ఇలా కుట్టేసుకుంటే ఏంటంటే ఈజీగా అయిపోతుంది. ప్రిన్స్ కటింగ్కి మా ఊర్లో అయితే 250. మరి మీ దగ్గర ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ప్రిన్స్ కటింగ్ 250 అయితే ఛార్జ్ చేస్తాను. లైనింగ్ క్లాత్ అన్నీ వాళ్ళదే, మెటీరియల్ అంతా వాళ్ళదే. తర్వాత వచ్చేసి ఈ డిజైన్ పెట్టినందుకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను. మొత్తం 350 అయిందనమాట. ఇలా కుట్టినందుకు 350. మెటీరియల్ అంతా వాళ్ళదే అనమాట. ఈ బ్లౌజ్కి హాఫ్ శారీకి, దీనికి వచ్చేసి ప్రిన్స్ కటింగ్ 250 కదా, ఇంకా లేస్ అవన్నీ ఇంకా వాళ్ళే. ఇంక 250 తీసుకున్నాను, ఇంకా ఎక్స్ట్రా అయితే నేను ఛార్జ్ చేయలేదు అనమాట. ఇలా అయితే రెడీ చేసాను. బాగుంది కదా, చాలా బాగుంది. వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారనమాట. అమ్మాయికి వేసినప్పుడు కూడా చాలా లుక్ వైజ్ చాలా బాగుంది. అమ్మాయి కొంచెం కలర్గా ఉంటుంది కాబట్టి ఈ 2 కలర్లు అమ్మాయికి చాలా బాగా మ్యాచ్ అయ్యాయి అనమాట. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైనా మనకి ఇలాగ తీసుకొని వచ్చి అర్జెంటుగా కుట్టేయండి అన్నప్పుడు మనం అంత సింపుల్గా కుట్టి ఇవ్వకూడదు. ఇలా చిన్న చిన్న డిజైన్స్ పెట్టిస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. వాళ్ళు కూడా ఎప్పుడు తీసుకెళ్ళా నీట్గా కుడుతుంది, హడాబడి అనుకోకుండా అని చెప్పేసి కస్టమర్స్ కూడా మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది
ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనం విసుక్కోకూడదు. వాళ్ళు ఇచ్చినా సరే తప్పదు. టైలరింగ్ అన్న తర్వాత కొన్ని అలాంటివి ఉంటాయన్నమాట. కాసేపు నిద్ర మానుకుంటే వాళ్ళకి నచ్చినట్టుగా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు వీటికైతే చూడండి నేను వేసేస్తున్నాను. చాలామంది పంచింగ్ మిషన్ తీసుకున్న ఉండొచ్చు. ఒకవేళ తీసుకోలేని వాళ్ళు తీసుకోండి. ప్రమోషనల్ వీడియో కాదండి, కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అలాంటివి ఇస్తారు. నేను అప్పుడు తీసుకున్నప్పుడు 1800 ఏమో కానీ అనమాట తీసుకున్నాను. ఇదిగోండి ఏ పోస తగ్గట్టు ఆ పోసకి ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నేను చిన్న పోసకి వేస్తున్నాను కదా, ఆల్రెడీ ఫిక్స్ చేసాను దానికి. ప్రజెంట్ అవి ఏం చూపించట్లేదులేండి, కానీ పోస్టులు వేయడం అయితే చూసాను. చాలా ఈజీ అనమాట. కింద చిన్నది మనం పిన్ లాంటిది పెడతాం, పైన పోస్ట్ పెడతాం, నొక్కేస్తుంది. ఈ పిన్లు కూడా వాళ్ళే ఇస్తారు మనకి. బయట షాప్లో కూడా ఇవి ఉంటాయి, మనం అడిగితే వితౌట్ హోల్ ఉన్నవి తీసుకోవాలన్నమాట. పోస్టులు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఈ పిన్స్ కూడా ఉంటాయి. ఈ పిన్ కింద పెడతాము, పోస్ వచ్చేసి పైన పెడతాం అనమాట. పైకి అందులోకి గొట్టంలా ఉంది కదా, అది లబ్బర్ది అనమాట. అది అందులో పెట్టేసి ఆ మధ్యలో మనం పోస్ ఎక్కడ వేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి ఒక నాటేసేయాలి. ఇలా నొక్కంగా, మరి గట్టిగా నొక్కకూడదు. గట్టిగా నొక్కేమంటే ఏమవుతుందంటే పూస పగిలిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ పూసలు వేసే కదా, ఈ డిజైన్ వేస్తే మనకు చాలా డబ్బులు అయితే ఛార్జ్ చేస్తారనమాట. మనమైతే ఇంకా ఆ పూసల డిజైన్ చూసేసి ఇంకా డబ్బులు అయితే ఎక్కువ పెట్టేస్తాం. చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట. ఇలా ఒక్కొక్క పూస వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈజీగా ఉంటుంది. సూదులో దారం అవన్నీ ఎక్కించే పని లేకుండా ఇలా నీట్గా అయితే అయిపోతుంది. అలవాటు అయితే సింపుల్గా అయిపోద్ది. అలవాటు లేకపోతే ఇది కష్టం అనిపిస్తుంది. అలవాటు అయితే మాత్రం బాగుంటుంది అనమాట. లుక్ వైజ్ కూడా చూడటానికి కూడా బాగుంటుంది. మనం కలర్ పూసలు వేసుకోవచ్చు, అలాగే సైజుల వారీగా కూడా వేసుకోవచ్చు అనమాట. మీడియంలో స్మాల్, లేదంటే మీడియం అనేది పెద్దవి అని ఉంటాయి అనమాట. ఇవి అనేది వేసేసుకోవచ్చు. ఈరోజు అయితే ఇంక ఇలా అయితే నాకు గడిచిపోయింది అనమాట. ఇంకా వాళ్ళైతే సాటిస్ఫై చేశాను, వాళ్ళకి నచ్చింది అన్నారు. ఆల్రెడీ నేను పంపించేసాను, వాళ్ళకి ఇచ్చేసాను. ఫంక్షన్ కూడా అయిపోయింది. వీడియో కొంచెం లేట్ అయిందనమాట, నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే నేను వీడియో అయితే పెడుతున్నాను. ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంది. అమ్మాయికి ఫస్ట్ టైం అనమాట. అమ్మాయి ముందు డ్రెస్సులు ఎప్పుడు కుట్టాను కానీ ఇంకా హాఫ్ సారీ ఇవి కుట్టలేదు. వాళ్ళ అమ్మ అది ఇచ్చింది, ఇంకా నేను తీసుకొని కుట్టాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందనమాట. హెచ్చు తగులు అవ్వడాలు గట్రా ఏమీ అవ్వలేదు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను.